సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి లక్కీ భాస్కర్ మూవీ చూసి అంతేకాకుండా స్కామ్ 1992కి సంబంధించి వెబ్ సిరీస్ చూసి ఇంకోటి ఏంటంటే లక్కీ భాస్కర్ మూవీలో స్టాక్ మార్కెట్లో వచ్చినన్ని డబ్బులు మిగతా ఏ వ్యాపారంలో కూడా రావు సార్ అని చెప్పేసి డైలాగిని సో ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లోకి ఆ ఉడుకుడుకు రక్తంతో ఎంట్రీ ఇచ్చే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నేను గ్రో యాప్కి సంబంధించి ఏంజల్ 1కి సంబంధించి జీరోదాకి సంబంధించి అప్స్టాక్స్కి సంబంధించి స్టాక్స్ ఎలా బై చేయాలి ఎలా సేల్ చేయాలని చెప్పేసి అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే వీడియోస్ చేసిన. సో ఆ వీడియోస్కి ఎప్పుడు లేనిది ఇప్పుడిప్పుడే వ్యూస్ అయితే ఎక్కువ వస్తూ ఉన్నాయి. అసలు ఇదేంద్రా అని చూసేసరికి ఏంటంటే సినిమాల ప్రభావం అనేది అర్థమైంది. సో నాకు తెలిసి మన రాజకీయ నాయకులు ఇచ్చే హామీల ప్రభావం జనాల మీద ఎట్లుంటుందో తెలియదు, కానీ సినిమాల ప్రభావం అయితే గట్టిగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే లక్కీ భాస్కర్ మూవీ చూసి స్కామ్ 1992 వెబ్ సిరీస్ చూసి స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు ఇప్పుడే ఒక మంచి దారి అయితే ఎంచుకున్నారని అయితే చెప్పుకోవచ్చు, జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకునేందుకు. అయితే ఇప్పుడు వచ్చేసి మరి స్టాక్ మార్కెట్లో మనం కూడా వేల కోట్లు సంపాదించేటువంటి ఆప్షన్ నిజంగా ఉంటుందా, ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, అది కూడా మనం వాళ్ళలాగా స్కామ్ చేయకుండా జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకునేందుకు ఉంటుందా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే స్కామ్ చేయకుండా కూడా వేల కోట్లు ఇందులో సంపాదించి ప్రపంచ ధనవంతుల లిస్టులలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. రాకేష్ జుంజున్వాలా గారు కావచ్చు, ఇంకోటి ఏంటంటే వారెన్ బఫెట్ గారు కావచ్చు. ఓన్లీ వీళ్ళు స్టాక్ మార్కెట్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించి ప్రపంచ ధనవంతుల జాబితాలో లిస్ట్ అయి ఉన్నవారుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మరి ఈ స్టాక్ మార్కెట్లో నిజంగా మనం కూడా వేల కోట్లు సంపాదించే ఆప్షన్ ఉన్నదా అంటే ఉన్నదనే మాట్లాడుకోవచ్చు. అది ఎలా అంటే ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత ట్రేడింగ్ ఉంటుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఒక మంచి కంపెనీని చూజ్ చేసుకొని మనం ఈరోజు అందులో డబ్బులు పెట్టి కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత లాభాన్ని అయితే తీసుకోవడం. కొన్ని సంవత్సరాల కాల వ్యవధి అయితే పడుతుంది. కాకపోతే ట్రేడింగ్ అని ఉంటుంది. ఈ ట్రేడింగ్ ఏంటంటే మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రం వరకే లాస్ అవుతామా లాభం వస్తామా అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మంత్లీ ఉంటుంది. ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక నెలలనే మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ అయిపోతామని అయితే ఉంటుంది. నేను ఎక్కువ ఆప్షన్స్ ట్రేడింగ్ బ్యాంక్ నిఫ్టీ మీద అయితే నేను చూజ్ చేసుకుంటా. సో ఇక్కడ ఏంటంటే ఇందులో ఎట్లుంటుంది అంటే సపోజ్ ఒక 10,000 కనుక మనం బ్యాంక్ నిఫ్టీ పైన మనం ఆప్షన్స్లో మనమైతే బై చేసినట్టయితే కాల్ ఆప్షన్స్ కనుక బై చేసినట్టయితే జాక్పాట్ తగిలిందంటే దగ్గర ఒక 2-3 లక్షల దాకా కూడా కొట్టచ్చు. సో ఆ పరంగా ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి అయితే అంత ఈజీగా కాదు. కొందరు అనుకుంటారు ఇక ఇప్పటిదిప్పుడే ఇక చిట్కల ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి కథం ఎంట్రీ ఇద్దాం అనుకుంటారు. సో అంత ఈజీ అయితే కాదు. ఇందులో రిస్క్ చాలా ఉంటుంది. సంవత్సరం పాటు నేనైతే ఎక్కువ లాస్నే చూస్తాను ఆప్షన్ ట్రేడింగ్లో. కానీ ఒకటే మంత్లో ఈ సంవత్సరం పాటు మొత్తం పోగొట్టుకున్నదంతా 2 సంవత్సరాలకు సరిపడా తీస్తా ఆప్షన్స్ ట్రేడింగ్లో. అట్లుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన కదా 10,000 పెట్టినట్టయితే 2 లక్షలు 2,50,000 దాకా ఒకటే మొక్కన జాక్పాట్ అయితే తగులుతుంది అప్పుడప్పుడు. సో ఆ విధంగా నాకు తగిన రోజులు కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే చెప్పిన కదా ఇందాక, ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కొన్ని సంవత్సరాల కాలం పాటు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు వారెన్ బఫెట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొన్ని వేల కోట్లు అయితే స్టాక్ మార్కెట్లో సంపాదించాడు. కాకపోతే అది ఎప్పుడనంటే మొత్తం ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి సంపాదన మొత్తం కూడా దగ్గర ఆయనకు 50 సంవత్సరాలు దాటిన తర్వాతనే స్టాక్ మార్కెట్లో అంత పెద్ద అమౌంట్ వేల కోట్లు అయితే కనబడ్డాయని అయితే చెప్పుకోవచ్చు. సో చాలా ఓపిక అయితే కావాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఏ కంపెనీలోకి ఎంట్రీ ఇవ్వాలి, అంతేకాకుండా ఎప్పుడు ఆ కంపెనీలోంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఏ కంపెనీలోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ పరంగా నేర్చుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఆ స్టాక్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ని అయితే చూడగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా నేనైతే దగ్గర ఒక 2-3 lakhs వరకు అయితే నేను ఎర్న్ చేసినటువంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే IRFC, RVNL ఈ రెండింటి మీద అయితే ఎక్కువ ఫోకస్ చేసిన. నేను ఫోకస్ చేసిన టైంలోనే ఇవి కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. గత 4-5 months వరకు కూడా రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. ఈ మధ్య అయితే కొంచెం అటు ఇటు అన్నట్టయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో నేను ఈ రెండింటి మీద అయితే ఖచ్చితంగా ఒక 2-3 లక్షలు అయితే ఎర్న్ చేసిన. అయితే నేను చెప్పేది ఒకటే, మీరు స్టాక్ మార్కెట్ గురించి
ఎక్కువ దగ్గర దగ్గర ఒక 2-3 సంవత్సరాలు అయితే మంచిగా మీకున్నటువంటి చిన్న చిన్న అమౌంట్స్ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ లేదా చిన్న చిన్న అమౌంట్స్ తోటి ట్రేడింగ్ చేసుకుంటూ మీరు కనుక నేర్చుకున్నట్టయితే, నేను చెప్పాలంటే దగ్గర దగ్గర నాకైతే 2-3 ఇయర్స్ పట్టింది స్టాక్ మార్కెట్ గురించి మొత్తం నేర్చుకునే వరకు. ఆప్షన్స్ ట్రేడింగ్ ఏంది, కాల్ ఆప్షన్స్ అంటే ఏంది, పుట్ అని చెప్పేసి కాల్ అని చెప్పేసి, సో ఈ విధంగా చూసుకున్నట్టయితే 2-3 ఇయర్స్ అయితే పట్టింది దగ్గర దగ్గర. ఇంకోటి ఏంటంటే 2 lakhs వరకు అయితే నేనైతే లాస్ అయినా. సో ఆ పరంగా ఉంటుంది నిజంగా మనం నేర్చుకోవాలంటే. ఇప్పుడు నేను చాలామందికి నా ఫ్రెండ్స్కి కూడా మంచి మంచి కంపెనీల గురించి అయితే నేను చెప్తా ఉన్నా, దగ్గరుండి ఇన్వెస్ట్ చేపిస్తూ ఉన్నా. నేను ప్రాఫిట్స్ తీసుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ అయితే వచ్చేటట్టు అయితే ఎర్న్ చేస్తూ ఉన్నా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు నా ఫోన్లో చూసుకున్నట్టయితే ఇంకా కూడా ట్రేడింగ్ అయితే నడుస్తూ ఉంది, ఆప్షన్స్ ట్రేడింగ్. సో ఇప్పుడైతే మీకు లైవ్లో చూపెడతా. ఇక్కడ చూసుకోండి, ఏంజల్ వన్ యాప్ అయితే ఓపెన్ చేసిన. సో మళ్ళీ ఫేక్ అనుకుంటారు. సో ఇక్కడ చూసుకోండి, సో నడుస్తూనే ఉంది ట్రేడింగ్ వచ్చేసి. సో ఈ పరంగా నేనైతే ట్రేడింగ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ నేనైతే స్టాక్ మార్కెట్లో ముందుకైతే వెళ్తా. సో నేను చెప్పేదైతే ఒకటే, ఇందులో నిజంగా వేల కోట్లు సంపాదించే ఆప్షన్ అయితే ఉంది. కాకపోతే దానికి తగ్గట్టు అయితే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, దానికి తగ్గట్టు మెదలాల్సి ఉంటుంది. 100 మందిలో మంద లెక్క కాకుండా 100 మందిలో మనం ఒకరు అన్నట్టు ఆ మైండ్ సెట్తో కనుక ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అని అయితే చూస్తాం. నేను చెప్పేదైతే ఒకటే, నేను లాస్ట్లో చెప్పేదైతే ఒకటే, మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చేటోళ్లకు నేనైతే పాజిటివ్ ఎనర్జీ నింపాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేసిన. సో ఇక్కడ మనం కొన్ని న్యూస్ ఛానల్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా నెగిటివిటీ, స్టాక్ మార్కెట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ లాస్ అయింది, స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది, స్టాక్ మార్కెట్ మొత్తం నష్టాలే, తల పట్టుకున్నారు, తోక పట్టుకున్నారు, చేతులు కాల్చుకున్నారు, మొత్తం అంతా నెగిటివిటీ చూపెడతారు తప్ప స్టాక్ మార్కెట్ గురించి ఎప్పుడు కూడా పాజిటివ్ న్యూస్ అయితే చూపెట్టరు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, నెగిటివ్ న్యూస్ అనేది ఎప్పుడో 2-3 మంత్స్కి ఒకసారి ఉంటుంది, మిగతా మంత్స్ అన్నీ కూడా ప్రాఫిటే ఉంటుంది నిజం చెప్పాలంటే. సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే పాజిటివ్ మైండ్ సెట్ తోటి స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్నగా నేర్చుకుంటూ చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటూ మీ స్టాక్ మార్కెట్ జర్నీని అయితే స్టార్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.